నా నూతన సంవత్సరం ఇదే కలుసుకోవడం కానీ మీ అందరికీ నా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అలాగే మన సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. ముందుగా ఇక్కడ రాలేకపోయినా మన ముఖ్య కార్యకర్తలు కానీ మన సైనికులు కానీ ముందు రాని వాళ్ళకి నాకు క్షమాపణలు తెలియజేయండి. ఫస్ట్ ఇందాక చాలామంది మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని పిలవలేదని చెప్పేసి మన వాళ్ళందరినీ బూతులు తిడతా ఉంటే నేను చెప్పాను ఇలాగే ఉంటుందని చెప్పాను. వినండి నా మాట వినండి. మీ బాధ నాకు తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుంది. కష్టమైన నిర్ణయం. మీకు తెలుసు ఒక పొలిటికల్ పార్టీని నడపడం ఎంత కష్టం. అంటే డబ్బులు లేకుండా కేవలం మీరు అందరూ అనుకోవచ్చు, ప్రతి ఇదే మీటింగ్ చెప్తా ఉంటాను, నేను ఎవరిని నమ్మి వచ్చాను పొలిటికల్ పార్టీకి అంటే నేను మిమ్మల్ని నమ్మే వచ్చాను. నేను ఇంకెవరు నమ్మినా నేను ప్రతి మీటింగ్లో మనకు వచ్చిన అంటే నేను చెప్పాను మంది ఒక బలమైన సమూహం, బలమైన ఎనర్జీ, మంది శక్తి. మనం ఎలాగంటే మనకు నదిలో ఒక నది పారుతూ ఉంటే ప్రవహిస్తూ ఉంటే దాంట్లో చాలా విపరీతమైన విద్యుత్ దాగని ఉంటుంది, కరెంటు దాగని ఉంటుంది. అది ఒక పవర్ ప్లాంట్ పెట్టి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే వరకు దాంట్లో అంత శక్తి ఉందని ఎవరికి తెలియదు. అలాగే మనకి ఈ రోజున జనసేనకి ఏ మూలకెళ్ళిన ఆడపడుచులు కానీ యువత కానీ పెద్దలు మీలాంటి వాళ్ళు కానీ ఇది అపారమైన శక్తి మంది. కాకపోతే మనకున్న సమస్య ఏంటంటే మనందరం మనలో ఉన్న శక్తిని ఎలాగ ఒక వ్యవస్థ రూపంలో ఎలా తీసుకురావాలో మనం ఇంకా తపన పడుతున్నాం, కింద మీద పడుతూ ఉన్నాం. మనలో మనం తిట్టుకుంటూ ఉంటాం, మనలో మనం కొట్టుకుంటూ ఉంటాం, కొట్లాడుకుంటూ ఉంటాం. నేను అందరికి ఇదే చెప్పాను, కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే నేను విసుగొచ్చిన ఒకటే ఒక ఉదాహరణ ఏం చెప్తుంటాను అందరికీ. మనం ఒక బోర్ వేసినప్పుడు, మంచినీళ్ళు దాహానికి మనం బోర్ వేసినప్పుడు ఫస్ట్ వచ్చేది మట్టి పెట్టలు వస్తాయి, మట్టి వస్తుంది, బురద నీరు వస్తుంది, ఆ తర్వాత మంచి నీరు వస్తుంది. ఒక వ్యవస్థ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనలో మనకి చాలా గొడవలు ఉంటాయి. నువ్వు ముందుకు వెళ్ళిపోయి నన్ను పిలవలేదు, నిన్ను పిలవలేదు అని చెప్పి మనలో మనం కింద మీద లాక్కుంటాం, కొట్లాడుకుంటాం, తిట్టుకుంటాం. నేను చెప్పాను అందరికీ, అందరూ మనం ఇబ్బంది పడతాం అంటే మనకు వచ్చిన పెద్ద స్థాయి వ్యక్తులు కూడా నేను చెప్పాను, నన్ను నేనంటే ఇష్టపడిన వాళ్ళు అందరూ నన్ను అభిమానులను చెప్పండి, ఏ విధంగా వచ్చిన భావజాలంతో ఇష్టపడ్డా కానీ వాళ్ళు ముఖ్యంగా కనెక్ట్ అయింది పవన్ కళ్యాణ్తో కనెక్ట్ అయ్యారు. అలా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఏమి తగ్గించారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న ఇప్పుడు ఇందాక తగ్గానా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది నన్ను ఒకళ్ళు మొన్న కూడా మీటింగ్స్లో ఎవరినో ఒకళ్ళు పిలుస్తాం, కొద్దిమంది మిస్ అవుతూ ఉంటారు. నేను అలా పిలవాలంటే 10 లక్షల మంది కావాలి, ప్రతిసారి పెద్ద మీటింగ్ తక్కువ. అంటే ప్రతి జిల్లాకి 1 లక్ష మందిని పెడితే ఇలా కూర్చోవడానికి స్థలం కూడా దొరకదు. కానీ తృప్తిగా నేను అలా కలవాలని ఉంటుంది. కానీ అట్లీస్ట్ నా మెసేజ్ తీసుకెళ్ళడానికి అంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని దెబ్బ కొట్టాలనో లేదంటే మిమ్మల్ని పక్కన పెట్టాలని నాకు ఆలోచన ఎప్పుడు లేదు. నేను ఎవరికైనా సరే పక్కన పెడతానేమో కానీ మిమ్మల్ని అయితే నేను ఎప్పుడు పక్కన పెట్టను. దయచేసి మీరు నా గుండెలో స్థానం. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే అందరికీ మన రివ్యూ మీటింగ్స్లో కూడా ఏం చెప్తాను, ఇంత పొలిటికల్ శక్తి ఉంది మన దగ్గర, ఇంత బలం ఉంది మన దగ్గర. కాకపోతే ఏంటంటే దీని అంత వ్యవస్థ రూపంలో తీసుకురావడానికి అంత శక్తి సామర్థ్యాలు ఇప్పుడు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు గారు కూడా చేయలేరు మనల్ని ఒక వ్యవస్థ రూపంలో పెట్టమని. ఎందుకంటే ఇది రా ఎనర్జీ మంది. ఒక బిర్యానీ ప్యాకెట్కో ఒక సారా ప్యాకెట్కో వచ్చిన అభిమానం కాదు, ఇది గుండెల నిండుగా వచ్చిన అభిమానం. ఇది ఎంత శక్తి అంటే మనలో ఒక పిలిపిస్తే, దయచేసి కొంచెం అందరూ నిశ్శబ్దం, దయచేసి కొంచెం అందరూ అంటే ఒక పిలిపిస్తే మనకి మనం ఒక కవాతు చేద్దామంటే వచ్చేస్తారు అందరు. అలాంటిది మనకి పిఆర్పి తర్వాత ఇంత బలమైన పార్టీని నడపడానికి నాకు నిజంగా నా దగ్గర డబ్బులు లేవు. నేను అక్కడ ఒకటే నమ్మాను ఆ రోజున,
ఇలా లాస్ట్ కొన్ని గత నెలల నుంచి మాట్లాడి గొంతు వోకల్ కార్డ్స్ తెగిపోయింది. ఇది అలాగే నేను 2014లో పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అసలు నువ్వేం చేయగలవు, ఆల్రెడీ జగన్ ముఖ్యమంత్రి అయిపోతా ఉన్నాడు, వీళ్ళు అయిపోతావు, నువ్వేం చేయగలవు అంటే నాకు అనిపించింది వీళ్ళు ఎవ్వరు నాకు తెలియదు, ఎవరు ముఖ్యమంత్రులు అవుతారో ఎవరు ముఖ్యమంత్రులు గారో నాకు తెలియదు. కానీ నేను అనుకుంది ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు, సగటు మనిషి ఏం కోరుకుంటున్నాడు రోడ్ల మీద. ఒక్కళ్ళు కూడా రాష్ట్ర విభజన జరిగితే ఒక్కడు కూడా మన మనసులో మాటలు ఒక్క నాయకుడు మాట్లాడాల. మన కోపం మనం చేయని తప్పుకి ఎవరెవరు తిడతా ఉంటే మనల్ని అండగా ఉండే ఒక్కళ్ళు మాట్లాడాల. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే మా ఆస్తులు పోతాయి హైదరాబాద్లో. నాకు విసుగొచ్చింది అందరిలాగే. నేను అనుకున్నాను గెలుస్తాం లేదు నాకు తెలియదు, కానీ పొలిటికల్ పార్టీ నాకు అప్పుడు అనుకున్నాను. ఆల్రెడీ నేను 2003లో డిసైడ్ చేసుకున్నాను పాలిటిక్స్ రావాలి. అప్పుడు ఇంకా పిఆర్పి కూడా రాలేదు. 2003లో మా అమ్మకి మా నాన్నకి చెప్పాను నేను పాలిటిక్స్కి వెళ్తున్నాను. మనకెందుకు రా పాలిటిక్స్ అంటే నాకు నిజంగా విసుగొచ్చింది. నాకు ఎంతసేపు కొన్ని వ్యక్తుల చేతిలో కొంతమంది ఎంతసేపు అవినీతి, ఇది మనం ఎంత అవినీతిని తగ్గిస్తామని తెలియదు, కానీ అట్లీస్ట్ పోరాటం చేయకపోతే పిరిగితనం ఆవహించే సమాజానికి అని చెప్పి బలంగా నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజున సినిమాల్లో డైలాగులు చెప్పడం వేరు, సినిమాల్లో సమస్యలను పరిష్కరించడం వేరు. 2.5 గంటలు అన్ని అద్భుతాలు చేయొచ్చు, కానీ నేను 2.5 దశాబ్దాలు కూడా నా ఓపికగా ఉండగలనా, నన్ను నేను నిర్ణయించుకోవడం, నన్ను నేను ఒక 10 years నేను టెస్ట్ చేసుకున్నాను. 2003 నుంచి 2013 పిఆర్పీలు చేసినప్పటికీ అసలు నేను నిలబడగలనా లేదా ఎందుకంటే ఒక కుటుంబాన్ని నడపడమే కష్టం. అలాంటిది ఇన్ని కోట్ల కుటుంబాలని వారి జీవితాలను ప్రభావితం చేసి ఒక పబ్లిక్ పాలసీని తీసుకురావాలంటే బోళ్ళంతమంది ఒత్తిడికి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక మీటింగ్కి మిమ్మల్ని పిలిస్తే పిల్లలని వాళ్ళు తిడతారు, అంటే ఈ ఒత్తిడి కూడా భరించాలి. ఇవన్నీ చేయకపోతే నన్ను ఎవరు తిట్టేవాళ్ళు, అంతా వచ్చి చప్పట్లు కొడతారు, సంతోషపడి వెళ్ళిపోతారు, లేదా నాన్న అంటారు. బట్ ఇవన్నీ తిట్లు పట్టడానికి కూడా ఎందుకున్నానంటే నాకు ఎక్కడో భావితరాలకి ఈ రాజకీయ నాయకులు చేసిన తప్పుల్ని మనం సరిదిద్దకపోతే, అట్లీస్ట్ పోరాటం చేయకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను అనిపించింది. 2009లో ఆ రోజున మనకున్న పొలిటికల్ పార్టీ పెట్టిన దానికి చాలా బలమైన అవకాశం వచ్చింది. దాదాపు మన ఉమ్మడి రాష్ట్రం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తీసుకుంటే దాదాపు 23-24% ఓట్లు వచ్చినాయి. ఏ పార్టీకి రావు. జనసంఘ్ కూడా రెండు పార్లమెంట్ సీట్లతో స్టార్ట్ అయిన పార్టీ అది. పొలిటికల్ ప్రాసెస్లో సహనం కావాలి. ఇందాక మీటింగ్లో కూడా చెప్తా ఉన్నాను, ఈ రోజున టీఆర్ఎస్ అక్కడ రూల్ చేస్తూ ఉంటే 2009 పిఆర్పి ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అక్కడ తెలంగాణ నాయకుల్ని, ఐ థింక్ రాజేంద్ర అనుకుంటా, ఆయన్ని పట్టుమని 10 మంది లేరు మీరేంటాయ చేస్తారని అనుకున్న 6-7 నెలల సంవత్సరం మొత్తం మారిపోయింది. ఈ రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. అంటే రాజకీయాల్లో ఉండాల్సిందల్లా సహనం, పట్టుదల. ఈ రెండు లేకపోతే అంటే దీర్ఘకాలికంగా మనం కేవలం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా నన్ను 30 సంవత్సరాలు నన్ను ముఖ్యమంత్రిగా నేను చేయాలనుకుంటున్నానంటే ఆయన అనుకుంటున్నాను, అది కరెక్టే, సంతోషం. అంటే అలాగా దీన్ని ఎనలైటికల్గా చూద్దాం. చంద్రబాబు గారు మళ్ళీ బాబు గారు మళ్ళీ మీరే రావాలి, ఆ తర్వాత మళ్ళీ మీ బాబు గారు మీ బాబు రావాలి. అంటే ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పక్షం నాయకులు కానీ అంటే దశాబ్దాలు మేమే ఉండాలి అని నేను అంటాను. ఓకే, సంతోషమే, మన వాళ్ళకి వ్యతిరేకత నిజంగా వాళ్ళందరూ మన కష్టాలని మన బాగోగులు అందరూ బాగా చూసుకుంటే మనకి ఇబ్బందే లేదు. కానీ కొంత వారి కుటుంబ పరిస్థితులకి వారికి అనుకూలంగా ఉండే వ్యక్తులకే మీరు అనుకూలమైన పరిస్థితులు తీసుకొస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏం కాదు. దీంట్లో జనసేన తీసుకుంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, వీటన్నిటికంటే కూడా మేము వచ్చే 3 తరాలు బాగుండాలి, 3 దశాబ్దాలు కాదు 3 తరాలు బాగుండాలని చెప్పి వచ్చే రాజకీయాల్లో ఎవరికి ధైర్యం ఉండదు. 1000 కోట్లు ఉన్న వీళ్ళు, విపరీతమైన అధికార బలం ఉన్న వీళ్ళు, కుటుంబ వ్యవస్థల్లో పాతుకుపోయిన కుటుంబాలను ఎదుర్కొని 1000 కోట్లు లేవు, కోట్లు సంపాదిస్తాను సినిమాల్లో, కానీ రాజకీయాలు ఎదుర్కొనేంత డబ్బు నా దగ్గర లేదు.
కానీ నా దగ్గర ఉందల్లా బలమైన ఆశయం, బలమైన నా అన్నదమ్ములు, బలమైన నా అక్కచెల్లెలు. నేను ఎవరు నమ్మలా. నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు పీఆర్పీకి అయితే వలసల్లాగా వచ్చారు. అన్న మేమున్నా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎవరెవరు ఆ నాయకులు, ఈ నాయకులు, అసలు సీనియర్ నాయకులు. పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే అందరూ స్తబ్దతగా ఉండిపోయారు. ఏం చేస్తారు వీడని, వీడు ఆలోచన ఏంటని నాకు. ఎందుకంటే నేను ఎక్స్ట్రీమిస్ట్ అనుకుంటారు, వీడు ఏం మాట్లాడతాడో తెలియదు అనుకుంటారు. నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నన్ను ఎవరు ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని తిట్టినా, పబ్లిక్గా పర్సనల్గా, నాకేంటో కోపం రాదు. నాకు సర్లే మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడు అనుకుని వదిలేస్తుంటాం. కాకపోతే నాకు ఎప్పుడు ఆవేదన వస్తుంటే వీళ్ళందరూ కూర్చొని, మొన్న నా మిగతా వాళ్ళతో కూడా గొడవ లేదు, నన్ను వరుసగా కొన్ని నెలలు తిట్టారు. అప్పుడు కూడా పెద్ద కోపం రాలి. కానీ ఎక్కడో మా అమ్మనంటే నాకు కొంచెం బాధ కలిగింది. అప్పుడు చెప్పాను, తాట తీసి కూర్చోబెడతాను పిచ్చాశలో. ఇక మీరు నన్ను రాజకీయాల్లో ఉన్నారు, మీరు నన్ను ఏదైనా అనండి, నేను భరిస్తాను. అలాగే మనకి ప్రజా సమస్యలు వచ్చినప్పుడు మీరు ప్రజలు ఏదైనా అనండి, మీరు నన్ను అనండి. అంతేగాని కూర్చోబెట్టి మీరు అమాయకుల మీద దాడి చేస్తానంటే చేతులు మడుచు కూర్చోడానికి బట్టి నేను కూర్చుని అలా మెతక వ్యక్తిని అయితే కాదు. నేను చాలా బలంగా పోరాటం చేస్తాను. నన్ను తిట్టండి. మన జగన్మోహన్ రెడ్డి గారు తిడతారు నన్ను వ్యక్తిగతంగా. నేను వ్యక్తిగతంగా తిట్టాలంటే వీళ్ళందరూ ఎలా ఉంటారు? రోడ్ల మీద తీసుకొస్తారు. నాకు అంత ఉంది, తిట్టలేక కాదు. కాకపోతే దానివల్ల సమస్యకి పరిష్కారం జరుగుద్దా లేదనే ఉద్దేశంలో ఆగిపోతాను నేను. అందువల్ల ఏంటంటే పబ్లిక్ పాలసీల మీద మాట్లాడతాం కాదు కూడదు, ఇంక మరీ అధోగతికి పాలు అయితే అప్పుడు నేను ఆ సమయ సందర్భం నాకు నా వాక్ ఎలా ఉంటుందో ఆ టైం నాకే తెలియదు. కాబట్టి ఆ రోజు మన వాళ్ళందరి బాధ కోపాన్ని బట్టి నాకు మాటలు వస్తాయి. ఈ పర్టికులర్ మీటింగ్ ఏంటంటే ఇది యాక్చువల్గా కొద్దిమంది కోఆర్డినేటర్స్ మీటింగ్ అని స్టార్ట్ చేశాం. నేనేం చెప్పానంటే ఈ రోజున ఏ స్థాయి నాయకులు వచ్చినా, లేదంటే చంద్రబాబు గారు వచ్చి మాకు జనసేన మాతో రావాలని ఆయన ఆకాంక్షించిన, లేదంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కూర్చొని జనసేన మీరు కలిపాలని వాళ్ళన్నా కానీ ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే మన బలాన్ని చెప్తున్నాయి. మన బలాన్ని చెప్తున్నాయి. ఎంత శాతం ఓట్లు ఇవన్నీ పక్కన పెడతాం, అసలు అన్నిటికంటే కూడా మనకి బలం ఉందనేది వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్పట్ల. నేను ఇక్కడ ఉంది 2019లో ఎంత అద్భుతాలు క్రియేట్ చేస్తామో నాకు తెలియదు. నేను ఒక్కడైతే బలంగా చెప్పగలను, చాలా బలంగా అయితే నిలబడగలిగే వ్యక్తిని. మీరు ఏదైనా చేయండి నా మీద. నేను అంటే వీళ్ళు వ్యవస్థని బలోపేతం చేయాలి, కానీ వ్యవస్థ వల్ల వ్యక్తులు బలపడుతున్నారు. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే నన్ను 3 దశాబ్దాలు నేను ముఖ్యమంత్రిగా ఉండాలని, అలాగే టీడీపీ నాయకులు వాళ్ళ కుటుంబాలు 3 దశాబ్దాలు వీళ్ళ కోరికలు. అలా కాదు నా ఉద్దేశం ఏంటంటే, ఎనాలిసిస్ ఏంటంటే వ్యక్తులుగా బలపడుతున్నారు వీళ్ళెవరు అంటే, ఎంతసేపు వ్యక్తులు ఇచ్చేవాళ్ళు మనందరూ సమూహం తీసుకునేవాళ్ళు, ఎంతసేపు అడుక్కునేవాళ్ళం. నేనేమంటానంటే నాకు కాలేజ్ సీట్ కావాలి, నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలా? నాకు వ్యవస్థను బలోపేతం చేయండి, ఒక కలెక్టర్ని బలోపేతం చేయండి, ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది, నాకు సిఐని బలోపేతం చేయండి. అంటే అక్కడ నాకు న్యాయం జరగదు, వ్యవస్థలో న్యాయం జరగకుండా ఈ నాయకుల దగ్గరికి వెళ్ళాలంటే ఎంతసేపు నాయకులు మనకి ఇచ్చేవాళ్ళు. నాకు ఎందుకంటే ఈ వ్యవస్థ మారాలి. నేను వచ్చింది ఏంటంటే వ్యవస్థను బలోపేతం చేయడానికి నా శక్తియుక్తుల్ని మొత్తం నా సమర్థతను వాడతాను, కానీ నేను బలపడడానికైతే నాకున్నంత బలం మీకు తెలిసి ఎంత ఉంది. నా బలాన్ని మన వ్యవస్థగా వాడటానికి పెట్టుకున్నాను, అంతేగాని అలాగే నేను ముఖ్యమంత్రి పదవి ఇవన్నీ అడుగుతానంటే నేను ఎప్పుడు అడగను. అది ఒక బై ప్రోడక్ట్, చేసే పోరాటాన్ని నమ్ముతాను నేను. ఆ పోరాటం మనకి పదవి ఇస్తే సంతోషం, పదవి ఇస్తేనే పనిచేస్తాననేవాడిని కాదు. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మీకు అండగా నిలబడతాను, బలంగా నిలబడతాను. అలాగే ఒకసారి ఇది మన కులాల గొడవలున్న సమాజం మంది, కుల సంస్కృతులు ఉన్న సమాజం మంది. అంటే మనిషి తాలూకు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళిన ఆఫ్రికా వెళ్తే తెగలు ఉంటాయి, ఇంకో చోటుకి వెళ్తే ఇంకో రకమైన వర్ణాల మీద గొడవ ఉంటుంది. మనకి కులాలు గొడవలు ఉన్నాయి, అది యాక్సెప్ట్ చేద్దాం, ఉన్నాయి. కొన్ని కులాలు అత్యధికంగా ఉన్నాయి, ఎక్కువ స్థానాలు ఉన్నాయి, ఎక్కువ అధికారం ఉంది, నేను దానేం కాదంటలేదు, దాన్ని ఎవరు తగ్గించట్లా. కాకపోతే అది ఒక కులాన్ని దూషించి ఇంకో కులానికి న్యాయం చేయకుండా అలాగే చేయాల్సిన అవసరం లేదు. ఇంకో కులాన్ని దూషించకుండా కూడా అణగారిపోతున్న కులాలకి న్యాయం చేయడానికి జనసేన పార్టీ బలంగా నిర్ణయం తీసుకుంది. అంటే నేను ఎందుకంటున్నానంటే
పవన్ కళ్యాణ్కు, సమాజానికో, ఎవరికైనా సరే ప్రతి కులంలో హార్డ్ లైనర్స్ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ కులమే ఇష్టం. అది మన సమాజ తాలూకు వాస్తవం, దాన్ని ఏం కాదనలేదు. కాకపోతే నాయకత్వం వహించే వాళ్ళకి నేను ఒక ఉద్యమకారుణ్ణి అయితే, నేను కేవలం ఒక కులానికే నాయకుడిని అయితే నేను మాట్లాడే విధానం వేరుంటుంది. కానీ మనం పార్టీ పెట్టినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఏంటంటే అన్ని కులాల సమానం గౌరవించాలి. అణగారిన వర్గాలకి అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు అండగా నిలబడాలి. ఒక కులానికి తక్కువ మనకి ఇది జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది, వాళ్ళకి ఎక్కువ చేయి. దానికి వేరే కులాలను తిట్టాల్సిన అవసరం లేదు, కించపరచాల్సిన అవసరం. అది మన సంస్కృతి కాదు, మన జనసేన సంస్కృతి, అది నా సంస్కృతి కాదు. ఎవరిని తిట్టకుండానే నేను అందరికీ న్యాయం చేయగలిగే సమర్థత, దమ్ము, ధైర్యం, తెగింపు ఉన్నవాడు. అంటే ఆర్గ్యుమెంట్ ఉంటే, అంటే నేను ఇదే తెలంగాణ ఆర్గ్యుమెంట్ నేను కూర్చున్నప్పుడు 2014 స్పీచ్ పెడుతున్నప్పుడు నన్ను కొట్టడానికి చాలామంది వచ్చారు అక్కడ, రాళ్ళు వేయడానికి. దీనికి నేను ఎలా మాట్లాడుతున్నా, నా శత్రువు కూడా నా మాటకు చప్పట్లు కొట్టి వెళ్ళిపోవాలి. మనం ఉన్నది ఎందుకంటే మేము అందరికీ ఉన్నాం. అలా మీరు గొడవ పెట్టుకుంటానంటే సంతోషం, నేను కూడా గొడవ పెట్టుకుని వెనక్కి వెళ్ళను. నీ తలగా నా తలగా తెగిపోవాలి. కానీ అక్కడ దాకా తీసుకెళ్ళాం గొడవలు. మీరు కాదు కూడదు, మీరు మూర్ఖత్వంగా వెళ్ళిపోతానంటే సంతోషం, ఐఎమ్ రెడీ. కానీ మనం ఏం కోరుకుంటున్నామంటే సమాజానికి అందరికీ చేయడానికి, నాయకత్వానికి చాలా బలమైన విస్తారమైన ఆలోచన విధానం ఉండాలి. ఆలోచన విస్తృతి, భావ విస్తృతి చాలా విశాలంగా ఉండాలి. ఎంతసేపు కూర్చోబెట్టి ఎంతసేపు తక్కువ స్థాయిలో ఆలోచనే ఉంటే మనం ముందుకెళ్ళాం. సో నేను ఆలోచిస్తున్న విధానం ఇది. అలాగే మిమ్మల్ని అందరినీ ఎందుకు ప్రత్యేకించి పిలిపించాను, ఎక్కువ మంది అని ఇంకా సరిపోరు నాకు తెలుసుది. ముందుగా నా మాటగా ప్రతి ఒక్కరికి, రాని ప్రతి ఒక్కరికి, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ తరపు నుంచి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పండి. మనస్ఫూర్తిగా క్షమాపణలు అడిగారని చెప్పండి. అంటే నా కారణం కూడా చెప్తాను. నాయకులందరూ అడుగుతాను, మా వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారంటే ఫస్ట్ వాళ్ళు వచ్చింది నన్ను చూసి వచ్చారు. అంటే ఎందుకంటే ఇది నేను ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు. వాళ్ళు నా మీద అభిమానం ఒక్క రోజులో కాదు, కొన్ని దశాబ్దాలుగా మేము కలిసి ఒక సినిమానో, ఇంకో రాజకీయం, ఇంకోటో పోరాటాలు ఇన్ని చేసుకుంటే వచ్చాం. గత 4 సంవత్సరాలుగా పెట్టుకున్న అభిమానం అన్నీ పెరిగి ఈరోజు నీ స్థాయికి వచ్చింది. కానీ ఒకే రోజున మీకు కనెక్ట్ అవ్వండి, మీకు గౌరవిస్తారేమో కానీ మీ వెంట తిరగరు. సో నేనేమనుకున్నాను, ప్రతి ఒక్కరు చాలామంది కష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ పేరు ఇంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉన్నారు. ఈరోజున జనసేన పార్టీకి బలమైన శక్తి మీరే. నాకు ఫస్ట్ ఎందుకంటే నాయకులు వస్తారు, వెళ్ళిపోవచ్చు, భావాలతో ఎలైన్ అవ్వచ్చు, భావాలతో వీగిపోయి వెళ్ళిపోవచ్చు. కానీ నిరంతరంగా ప్రవహించేది జనసేనతోటి, నాతోటి మీరే. దీంట్లో ఎందుకంటే మీరే లేకపోతే, అంటే నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే, నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. మనలో ఐక్యత, నేను రామారావు గారు ఒక మాట అన్నా, నేను నుంచుంటే, నేను ఒక కుక్కను నుంచోబెడితే గెలుస్తాను చెప్పి ఎన్టీ రామారావు గారు అన్నమాట. మెదక్లోనే ఎక్కడ సైడ్ మన తెలంగాణలో ఎప్పుడు కల్వకుర్తి ఆయన ఓడిపోయారు. అంటే ఎంత ప్రజాదరణ ఉన్న నాయకుడైనా సరే నేను ఎప్పుడు నేనే అని అనుకున్నప్పుడు దెబ్బతింటారు. అది మనం చూపించింది ఆ ఉదాహరణ. నేను ఏ రోజున కూడా 10 లక్షల మంది మన కోసం వచ్చిన ధవళేశ్వరం దగ్గర నుంచి, అనంతపురంలో 3.5 లక్షల మంది వచ్చిన ఏ రోజున కూడా, లేదంటే నా సినిమాలు హిట్ అయినా, నా సినిమాలు ఫ్లాప్ అయినా, లేదంటే మన పిఆర్పీలో అద్భుతంగా ఉన్న పిఆర్పీ ఓడిపోయిన, నేను మటుకు ఏ రోజున కూడా నా మనసులో కూడా, నిద్రలో కూడా, కళలో కూడా ఏ ఒక్క వ్యక్తిని నా గౌరవపరచలేదు. ఇంతమంది ప్రజలు నేను గుండెలో పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఇంత మాత్రం ప్రేమ ఇచ్చారు చాలు. నాకు ఎందుకు నమ్ముతానంటే, ఇది ఎవరైనా సరే సమూహం ఇంత ఇష్టపడే ప్రజల్ని, మీ అభిమానాన్ని నేను ఒక గ్రాంటెడ్గా తీసుకునే వ్యక్తిని, నేనేదో దిగొచ్చాను, నేనేదో పెట్టి పుట్టాను అని నేను ఎప్పుడు అనుకోను. నేను చాలా సర్వసాధారణంగా, చాలా మామూలు అందరిలాంటి వ్యక్తిని. నన్ను ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చేమో, అది వేరే. అంతేగాని నేనైతే నా గురించి అంత అనుకో. నేను ఎంత సామాన్యంగా ఉండడానికి ప్రయత్నిస్తానో అంత సామాన్యంగా ఉంటాను నేను. సో నేను అదే రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకులకి ఏం చెప్పాను, ప్లీజ్ మా వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. వాళ్ళు తిడతారు, నేను చెప్పాను, తిడతారు. నా సినిమా బాగాలేకపోతే తిడతారు నన్ను. నేనేమంటాను, ఇంత ఇష్టం మీరు 10 సార్లు ఇష్టం చూపించినప్పుడు ఒకసారి తిడితే నేను ఎందుకు భరించకూడదు? భరిస్తాను నేను.
మీరు తిట్టే హక్కు ఉంది మీకు. మీరు ఇంత ప్రేమ ఇచ్చినప్పుడు, మీరు ఇంత అండదండలుగా ఉన్నప్పుడు మీరు నన్ను ఒక మాట అంటానికి మీకు హక్కు ఉంది. మీరు నా ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు కాదు, మీకు హక్కు ఉంది. నేనేం కోరుకున్నానంటే మిమ్మల్ని మన నాయకులు ఇబ్బంది పడ్డా కానీ, ఒకవేళ వాళ్ళు తప్పులు చేసినట్టుగా మీకు ఏమైనా అనిపిస్తే, మిమ్మల్ని గుర్తించినట్టుగా అనిపిస్తే, ఆ తప్పు నాది, నా మీద వేసుకుంటున్నాను, నన్ను తిట్టండి, సంతోషంగా తిట్టండి. ఎందుకంటే నాకు మనస్ఫూర్తిగా మీరు చెప్పండి, నా స్థానంలో కూర్చోండి, నాకు అందరికీ గుర్తించాలని ఉంది, అందరికీ సముచితమైన స్థానం ఇచ్చి చెప్పాలని ఉంది. కానీ నేను ఒక 10 మందిని పిలిచి, ఇక్కడున్న 5 మందిని పిలిచి బాధ్యత ఇమ్మంటే మళ్ళీ వాళ్ళని వాళ్ళు కొట్టేసుకుంటున్నాను. ఇది ఇక్కడున్న స్టేజ్ పైన మనకి ఒక పెద్దలకి ఇచ్చినా కానీ, లేదంటే ఇక్కడ కూర్చున్న మన అన్నదమ్ములకి ఇచ్చినా కానీ, 5 మందికి ఇచ్చినా కానీ గొడవలు ఎప్పుడు ఉన్నాయి. ఎందుకంటే కష్టం, అంత కష్టం, ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం కష్టం. అలాంటిది ఇంత ప్రేమతో వచ్చిన అభిమానాన్ని స్ట్రీమ్లైన్ చేయడం ఒక టైం తీసుకుంటుంది. జనసేనకి శత్రువులు బయట వాళ్ళు అవసరం లేదు, జనసేన వాళ్ళు చాలా. నేనేమంటానంటే మనయన్నీ ఒక గోబీ డెజర్ట్లో, గోబీ ఎడారిలో చెంగీస్ ఖాన్ తాండాలి, అన్ని తాండాలను ఏకం చేసి జగజ్జేత్ అయ్యాడంటే ఎంత శక్తి పాపం, ఎంత కష్టపడి ఉంటాడు మనకి చెంగీస్ ఖాన్. అలాగే మనం కూడా ఏంటంటే మనలో మనకు ఉంటాయి, యాక్సెప్ట్ చేద్దాం, మనలో గొడవలు ఉన్నాయి. నాకు ఈ నచ్చడు, ఇంకొకరికి ఆయన నచ్చడు, వాళ్ళిద్దరు కలిపి నేను నచ్చను, ఈ గొడవలు ఉంటాయి. కానీ మనందరూ కలిపి ఒక ఆశయం నచ్చుతుంది, జనసేన నచ్చుతుంది, సర్దుకుంటాం సర్దుకుంటాం, జాగ్రత్త పడతాం, మాట తోలం, బలంగా పోరాటం చేస్తాం. నేను కోరుకునేది అంటే మన గుంటూరు మీరు ఒక బలమైన పొలిటికల్ ఫోర్స్గా అవ్వాలి. మిమ్మల్ని పొలిటికల్ పార్టీ, నేను అందరూ అడుగుతారు ఎందుకు ఆర్గనైజేషన్ డెవలప్ చేయలేదు అని అంటారు. మన వైసీపీకి ఉంది, టీడీపీకి ఉంది అంటే ఫస్ట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నాన్నగారు ముఖ్యమంత్రి, బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇంకొకళ్ళు వచ్చి కూర్చొని అండగా ఉండేవాళ్ళు. మనకి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మామయ్య గారు పెట్టిన పార్టీ ఆల్రెడీ కట్టేసి ఇంట్లో వెళ్ళిపోయారు సంతోషంగా. మనకు అలా కాదు కదా, చిన్న బేస్మెంట్ పునాదుల నుంచి మనమే తవ్వుకొని మనమే వేసి మళ్ళీ లేచి మనం లేపుతుంటే ఇప్పుడు కష్టంగా ఉంది. ఆల్రెడీ ఇళ్లలో కట్టుకున్న వాళ్ళు మీకు ఇల్లు లేదని ఈజీగా తిట్టడం, ఎందుకంటే మన పునాది మనమే వేసుకుంటున్నాం. ఎందుకంటే చాలా క్లియర్ కట్గా ఉండాలి మనం, అంటే ప్యూరిటీతో ఉండాలని చెప్పి నేను ఎవరిని తీసుకోలేదు. ఒక్క మిమ్మల్ని నమ్మాను. ఎందుకు నమ్మానంటే మీరు బలంగా పోరాటం చేయగలరు, క్షేత్రస్థాయిలో మీరు పోరాటం చేసేది మీరే, మేం కాదు. నేను తిరుగుతాను, కానీ మీకు నేను ఆ సముచిత స్థానం ఇవ్వాలి అంటే నన్ను ఫస్ట్ నేను మిమ్మల్ని అడగటానికి, నాకు బలంగా పనిచేయని చెప్పడానికి, నా సొంత ఇంటి విషయం కాదు ఇది, మన రాష్ట్ర విషయం ఇది, సమాజ విషయం ఇది. నేను ఇల్లుని ఇలా నడుపుతాను, నా భావజాలం ఇలా అని చెప్పడానికి ఫస్ట్ నేను పోరాటం చేయకుండా మిమ్మల్ని ఎలా పోరాటం చేయమని అడుగుతాను? నేను నిలబడకుండా మీరు ఎలా నిలబడండి అనే ఆ నైతిక హక్కు నాకు లేదు. ఈ 4 సంవత్సరాలు ఎందుకు పార్టీని ఎక్స్పాండ్ చేయలేదంటే ఆన్ పర్పస్ ఎక్స్పాండ్ చేయలేదు. ఎందుకంటే నేను ఎలాంటి వ్యక్తినో, ఎంత నడక చూపిస్తానో, ఏ విషయం, నన్ను ఎవరో 10 మంది తిడితే నేను ఎలా ప్రవర్తిస్తానో మీకు తెలియాలి. ఒకసారి నేను పాటించే విధానాలు ప్రమాణాలు అయిపోతాయి. నేను సినిమాలో కూర్చోబెట్టి ఒక 2 ప్యాంట్ మీద ప్యాంట్ వేసేది ఫ్యాషన్ అయిపోయింది అది ఒకరోజు. అలాగే మన ఎర్రకండు వేసుకుంటే ఫ్యాషన్ అయిపోయింది. అలాగే నేను గబుక్కుని ఏమైనా తిట్టేశాను అనుకోండి, ఇలా తిట్టేయాలి కామోసి చెప్పి అందరిని తిట్టేస్తే, అందుకని నేను పరీక్ష పెట్టున్నాను. వచ్చే ఈ మొదటి 4 సంవత్సరాల్లో నేను ఎలా ఉంటాను, నన్ను ఒక 6 నెలలు ఒకళ్ళు పిచ్చిగా తిడితే నేను ఎలా ప్రవర్తిస్తాను, ఏ పరిస్థితుల్లో నాకు కోపం వస్తాయి, ఏ పరిస్థితుల్లో మనం ఒక మాట ఇలా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి కూర్చొని వ్యక్తిగతంగా తిడితే పవన్ కళ్యాణ్ వ్యక్తి ఎలా స్పందిస్తాడు, ఇవన్నీ నాకు తెలియాలి, మీకు కాదు, నాకు అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే నాకు కోపం వచ్చేసి తిట్టేస్తే క్రమం తప్పుద్ది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు నేను చూపించాను నేను ఎలాంటి వ్యక్తిత్వం అని. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నియంత్రణతో పార్టీ నడిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా పార్టీలో కీలకమైన స్థానాల్లో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్టీ గ్రామ స్థాయిల నుంచి దగ్గర నుంచి మీ స్థాయిల వరకు ఎవరు నాయకులు, ఎవరు కార్యకర్తలు అంటే ఎవరైతే ఎక్కువ శ్రమ పడగలరో, ఎవరైతే ఎక్కువ సమిష్టి బాధ్యత తీసుకోగలరో ఆ స్థాయిల్లో కెపాసిటీ డిపెండ్స్ ఆన్ అవర్ కెపాసిటీ అండ్ క్యారెక్టర్ అండ్ మన టైం.
కెపాసిటీ నీకు ఎంత కాలం ఇవ్వగలవు, కెపాసిటీ నువ్వు ఎంత లీడర్షిప్ ఎబిలిటీ ఉంది, కెపాసిటీ నువ్వు ఎంత ఒత్తిడి తీసుకోగలవు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకి బయట వాళ్ళతో పోరాటం చేయడానికి మనకి సమయం అది. మన సిద్ధాంతాలతోటి మనం ఇది ఒక పొలిటికల్ డివిడెండ్, అంటే మనం ఇప్పుడు దాకా మనం చేసిన పోరాటం ఒక పొలిటికల్ రిజల్ట్ రావడానికి వచ్చే టైం ఇది. మనలో మనం ఇప్పుడు దాకా అర్థం చేసుకోగలిగాం. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని 3 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి మన గుంటూరు. మీ స్థానాల్లో మీరు ఎక్కడ మీకు స్థాయి ఏంటి చెప్తే నేను ఒక ఫామ్ క్రియేట్ చేయించాను. ఎందుకంటే నాకున్నది చాలా బలమైన యువత, నా ఆదేశాలకి అంటే నా భావజాలం నచ్చిన చాలామంది పెద్దలు. అలాగా ఇది దీర్ఘ ఆలోచనతోటి, దీర్ఘకాలికమైన ప్రణాళికతోటి ఇదేంటంటే నేను ఒక్కడిని కూర్చోబెట్టి పాయింట్ ప్రూవ్ చేయడానికి రాలేదు. నేను అభివృద్ధి చేయడానికి వచ్చాను, బాధ్యతగా నిర్వర్తించడానికి వచ్చాను రాజకీయాలు. నేను మీ మంచి కోరుకునేది మీలో ప్రతి నియోజకవర్గంలో, ఇప్పుడు మీలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సత్తెనపల్లి పార్లమెంట్ వస్తా, సత్తెనపల్లి నరసరావుపేట నుంచి ఇప్పుడు నేను ఇంతమంది ఉన్నాం, మనం దాదాపు 200 మంది ఉంటామా? ఎంతమంది ఉంటాం ఇక్కడ? 300 సర్లే, ఏదో ఒక సంఖ్య 300 అనుకుందాం, 300. ఇప్పుడు నేను మనకి నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఒక 5 మంది ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను ఏదైనా కమిటీ అనగానే ఏమంటున్నారంటే వాళ్ళకైతే ఎంపవర్ చేసేసినట్టు ఉంది, వాళ్ళే అధికారిని, వాళ్ళకి అధికారం నేను ఎప్పుడు చెప్పనట్లా. నేను ఇలా మాట్లాడుతూ ఉంటే, నేను ఇలా చెప్తుండగానే మన వాళ్ళందరికీ అర్థం అవుతూ ఉంటుంది, మన నాయకులు తప్పుగా అర్థం చేసుకొని దాన్ని ఇంకోళ్ళు తీసుకుంటారు. అదొక సమస్య ఉంది. నేను నరసరావుపేట పార్లమెంట్ని ఒక 5 మందిని తీసుకుందాం. 5 మంది దేనికి? 2 రోజులకి 3 రోజులకి ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ఇప్పుడు మన ఎంతమంది వచ్చారో ఈ ఫామ్లో, నేను ఎందుకు ఈ ఫామ్లో పెట్టానంటే, ఇది మన పార్టీకి చాలామంది పనిచేయాలని బలంగా ఉన్నారు. కొంతమందికి కేవలం జెండా కట్టి బైకులు తిరగటం ఇష్టం, అంటే పార్టీని ఉందని చెప్పడం. ఏ మూలకి వెళ్ళినా, ఏ గ్రామంకి వెళ్ళినా జనసైనిక నాయకులు ఉన్నారో లేదో తెలియదు, కానీ జన సైనికులు అయితే లేని గ్రామం లేదు. వాళ్ళందరికీ వాళ్ళు ఏమంటారన్నా, మాకు ఏం తెలియదు అన్న, మాకు తెలియదు, నీ వంటి ఇష్టం కాబట్టి బైకులు కట్టుకుని తిరుగుతావు, అదేనా నీ కెపాసిటీ? అదేనా జనసేన పార్టీకి? రాయ్, దాన్ని నేను ప్రచార కమిటీలో పెడతాను. నేను లేదు, నేను వెళ్ళి పార్టీ సిద్ధాంతాలు నేను మాట్లాడగలను, నువ్వు ఇలా చేసావు రా, సిద్ధాంతం పెట్టే మనకి ఆ మండల కమిటీ, గ్రామ కమిటీ రా, నువ్వు మెయిన్ సభ్యుడిగా ఉండు. అలాగే నువ్వు కూర్చోబెట్టి, లేదని నేను మన స్థానిక సమస్యల మీద పోరాటం చేయగలి, సమస్యల మీద పోరాటం చేశాను, నువ్వు దాని మీద టిక్కి పెట్టి నువ్వు తీసుకో. దాంట్లో ఏ సభ్యుడు తీసుకోను, 10 మంది కలిస్తే నువ్వు తీసుకుని అది దానికి నాయకుడు అవు, లేదంటే నేను ఎక్కువ టైం ఇవ్వలేను కానీ సభ్యుడిగానే ఉండి, ఇట్ డిపెండ్స్. సో నేను ఇవన్నీ పెట్టాను. అదంతేంటి, నాకు అందరూ ఏం చేస్తాను క్షేత్రస్థాయిని పరిశీలించలేను కాబట్టి ఇంతమందిని కేవలం మీ నిజాయితీ మీద, మీరు చెప్పిన మాటల మీద నేను పెట్టి స్వయంగా అదే ఏమని చెప్తాను. ఒకవేళ దాంట్లో కూడా నేను తప్పు ఉంటే సరిదిద్దుకుందాం, కరెక్ట్ చేసుకుందాం. ఇవన్నీ ఎప్పుడు జరిగిపోవాలంటే నాకు పండుగ అయిపోయే లోపు జరిగిపోయి ఇంకా మనం మనకి ఎలక్షన్ రాబోతుంది, మన యుద్ధానికి సిద్ధం అవ్వాలి. యుద్ధం ఇది బలమైన యుద్ధం, ఇది మన శక్తి ప్రదర్శించే యుద్ధం. ఇది ఇద్దరు బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవాలి. దీని స్వాతంత్ర పోరాటం అనండి, లేదా అవినీతిపైన పోరాటం అనండి. నేను ఎలాంటి వ్యక్తినంటే కేవలం నేను ఆశయాలని మాట్లాడి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు, లేదంటే ఉద్యమకారుని కాదు. ఆశయాల్ని, ఉద్యమాలని వ్యవస్థ మన ఎలక్షన్ రూపంలో తీసుకెళ్ళి దాన్ని ఎలక్షన్ మనకి చట్టసభలో కూర్చోబెట్టే ఆలోచన ఉన్నవాడిని. వెళ్ళి ఎమ్మెల్యేలు, అది మన పోరాటాలన్నీ కూర్చోబెట్టి ఒక ఎంపీ ఎమ్మెల్యేలు అవ్వకపోతే మన వ్యర్థమైనట్టు. మన ఇది కేవలం ఆశయాలకు పరిమితమైన కాదు. ఇవన్నీ చూసి, ఉదాహరణకి మీలోనే ఇక్కడ చెప్పగలరా కొద్దిమంది, అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మీలోనే కొంచెంసేపు కూర్చొని ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మీకు ఆమోదయోగ్యమైన, మీ అందరూ ఒప్పుకునే ఒక 3 రోజుల వరకే 5 మంది పనిచేయాల్సిందే. ఈ 3 రోజుల తర్వాత ఇలాంటి ఫామ్స్ ఫిల్ చేసి, పలానా
సత్యనపల్లి ఈ అబ్బాయి ఉన్నాడు, లేదంటే ఈయన ఉన్నారు, ఈయన ఈ పని చేయగలిగారు, ఇప్పుడు దాకా ఈ పని చేశారంటే నేను గుడ్డిగా నమ్ముతున్నాను మిమ్మల్ని. మీరు ఈ మాట చెప్పారంటే మీరు చేస్తారని ఆశిస్తాను నేను. నాకు నిజంగా తెలియదు. నేనేంటంటే దీంట్లో నాకు ఎవరు ఏ కులం ఏ ప్రాంతం నాకు తెలియదు, నాకు ఏ వర్గం నాకు తెలియదు. నేను నమ్మి వస్తున్నాను. ఎందుకంటే నేను నమ్మి వచ్చాను. ఎక్కడో చోట నమ్మాలి మనిషిని. ఎవరు నేను నమ్మకపోతే అసలు మనం ఎవరు నమ్మకపోతే ముందుకు వెళ్ళలేవు. నేను నమ్ముతున్నాను, అందరిని నమ్ముతున్నాను. నేను మనకు వచ్చే నాయకులు నమ్ముతున్నాను, నమ్మి ముందుకు వెళ్తున్నాను. నేను ఒకవేళ దీంట్లో దెబ్బ కొడితే తీసుకోవడానికి కూడా రెడీగా వచ్చాను పాలిటిక్స్కి. నేను మర్చిపోలే. దెబ్బ కొడితే కూడా సిద్ధమయ్యాను. దెబ్బ కొడతాను అంటే ఇంత సిద్ధమై వచ్చాను పాలిటిక్స్కి. మీరు ఏదో కూర్చోబెట్టిన ఆశామాషికి రాలేదు, సరదాగా వెళ్ళిపోదాం పవన్ కళ్యాణ్ ఆ కాదు. నన్ను దెబ్బ తీసినా కానీ తట్టుకునే శక్తి ఉంది నాకు భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు నాకు. అందుకని నేను, ఎందుకంటే ఇది నా బాధ్యత రాజకీయం. నేను పార్టీ నడిపిస్తుంది, నన్ను చాలా బలమైన వ్యవస్థని ఎంతో కొంత మనదైన పోరాటం చేయడానికి తీసుకొచ్చాను. అందుకని మేము ఎంచి కోరుకుంటుంది కూడా మీలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, చాలామంది అనుభవం ఉన్నట్టుంది ఇక్కడ అందరికి, పెద్దలందరికీ. మీలో కొన్ని బాధ్యతలు తీసుకోండి. మీరు ఒక 5 మంది కానీ ప్రతి నియోజకవర్గానికి పేర్లు ఇచ్చి ఎంతమంది ఉన్నారు ఈ ఫామ్స్ ఫిల్అప్, ఆ బాధ్యత మిగతా 100 మంది బాధ్యత మీరు తీసుకుంటే 300 మంది ఉన్నారు అనుకుందాం. ప్రతి 100 మందికి 5 మంది బాధ్యత తీసుకొని పేర్లు ఫిలప్ చేసి ఎవరెవరు ఏ పనులు చేస్తారంటే నేను ఆ కమిటీ బాధ్యత మీరే తీసుకోండి. నేను చెప్తాను, సపోజ్ ప్రచార కమిటీలో మేము ఓన్లీ బైక్లు వేసి ర్యాలీ చేయగలం అంటే ఓకే. ప్రచార కమిటీలో మన ఎలక్షన్ టైంలో బైకులు మా 10 మంది కుర్రోళ్ళు ఉన్నారు, 10 మంది బైకులో తిరుగుతారు. జనసేన జిందాబాద్ అంటారు, అంతే. వాళ్ళు ఇంకేం చేయరు. లేదు మేము బూత్ కమిటీల్లో ఎవడన్నా వచ్చి పెద్ద పెద్ద మీసాలు వేసుకొని బెదిరిస్తారంటే మేము తట్టుకోగలం, మేము నిలబడతాం బూత్ కమిటీల్లో రండి. అలాగే మేము సిద్ధాంతాలు ముందుగా పట్టుకెళ్ళగలం, లేదంటే మేము ప్రచారానికి వెళ్ళగలం, లేదంటే ఆడపడుచులను ఇంతమంది ప్రభావితం చేయగలం. మీ ఇష్టం. ఆ బాధ్యతలు నేనేంటంటే కలిసి నిర్మిద్దాం పార్టీని. నాకెవరో కూర్చోబెట్టి నేను ఎవరికో బాధ్యత చెప్పండి, మీకే ఇస్తున్నాను, మీరు చెప్పండి. అప్పుడు మనల్ని ఎవరు మోసం చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇప్పుడు మీరు మాదాస్ గారు చెప్తే మాదాస్ గారు తప్పు చేశారని తిట్టవచ్చు, మనం పెట్టుకుంది. ఎందుకు ఆయన పాపం పెద్ద ఆయన ఎందుకు భరించారు. అందుకని ఒక 100 మంది బాధ్యత 5 మంది తీసుకుని 3 పార్లమెంటరీ నియోజకవర్గాలకు మీరే తీసుకొని అందరికి ఆమోదయోగ్యంగా ఉండే ఒక 5 మంది, అత్యధికం కనీసం ఒక 60% మంది 70% ఒప్పుకుంటే 5 మందిని మీరు నమ్మకం అందరూ మీరు ఇవ్వండి. పార్టీని మనం ఎవరైనా సరే మన శత్రువుని కూడా, మనం ద్వేషించే వాళ్ళు కూడా మార్చాల్సిన అవసరం మనకుంది. నేనేం నమ్ముతానంటే చాలామంది నేను చాలా కోపం, నేనేం చేయను, నేను కామగాలు కూర్చుంటే ఏంటి ఇడి పొగరు అనుకుంటారు. అసలు నేనేం చేయను. ఎవరు జోలు కాము కూర్చొని పుస్తకం చదువుకుంటుంటే వీడికి ఎంత పొగరు చూడు, పుస్తకం చదువుకున్నాడు అంట. నుంచొని ఇలా తల ఎత్తాడు చూడు. చిన్నప్పుడు నాకున్న సమస్య ఇది. నేను ఎప్పుడు ఎవరికి గొడవ పెట్టుకోలేదు, నన్ను తిట్టినా గొడవ పెట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుకుంటాం. అలాంటిది మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం అపోహలు పట్టడానికి చాలా పరిస్థితులు ఉంటాయి. మనం ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. గొడవ పెట్టుకుందామంటే ఫ్రేమ్వర్క్లో గొడవ పెట్టుకుందాం. మా సిద్ధాంతాలు ఇవి, మేము అనుకుంటున్న పబ్లిక్ పాలసీ ఇది, లేదంటే మా గుంటూరులో మా టౌన్లో మనకి డ్రైనేజ్ బాగలేదు, మన పద్ధతులను నిలబెట్టుకుని మీరు ఎందుకు చేయలేదు, దానికి వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరం లేదు, కులపరమైన దోషణలు అవసరం లేదు, అలా కుటుంబపరమైన దోషణలు అవసరం. మనం మాట్లాడేది ఈ సమస్య మీరు తీసుకుంటాను బాధ్యత చేశారు, మీరు ఎందుకు చేయలేదు, ఇది మాట్లాడటానికి ఈ ఫ్రేమ్వర్క్లో మనం మాట్లాడదాం. దీని గురించి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కలిసి ఒక 5 మందిగా మీరు 3 పార్లమెంటు నియోజకవర్గాలు మీరు కొంచెం చేయగలిగితే, అలాగే రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది ఒక రోజులో ఎక్సర్సైజ్ కాదు, ఒక 3 రోజులు పడుతుంది. మీరు చూడండి, ఒకసారి చూసి మీరు అందరూ కలిపి కట్టుకు మనం ఒక నిర్ణయం తీసుకుందాం, దానికి ముందుకెళ్దాం తెలియజేసుకుంటూ. పైన ఇంకో మీటింగ్ ఉంది, ఒకసారి నన్ను వెళ్ళవలసింది మనస్ఫూర్తి కోరుకుంటూ. ఈ 3 కమిటీలని మీరు ఎప్పుడు నిర్ణయిస్తారో ఒకసారి మీరు ఎప్పుడు మాట్లాడతారు? ప్రభు గారు మాట్లాడతారా? ఒకసారి ప్రభు గారికి బాధ్యత చెప్తారు. జై హింద్.